నిరుద్యోగుల నిరసన ఇప్పుడు ఢిల్లీకి చేరింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరుద్యోగి మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు నిరుద్యోగులు. 25 రోజులుగా నిరుద్యోగుల నిరసనలు వ్యక్తం చేస్తున్నా సర్కార్ పట్టించుకోవటం లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడుతున్నారు. నిరుద్యోగ యువత ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు మోతీలాల్ నాయక్. నిరుద్యోగులకు రాజకీయ రంగు పూయటం ఏంటని మండిపడుతున్నారు మోతీలాల్ నాయక్. గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 2000 పోస్టులు. గ్రూప్ 2 2000 పోస్టులు. గ్రూప్ 3 3000 పోస్టులు. గ్రూప్ 3 3000 పోస్టులు. రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. 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 ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. డిఎస్సి వెంటనే పోస్ట్పోన్ చేయాలి. డిఎస్సి వెంటనే పోస్ట్పోన్ చేయాలి. డిఎస్సి వెంటనే పోస్ట్పోన్ చేయాలి. గ్రూప్ 2 పోస్టులు వెంటనే పెంచాలి. గ్రూప్ 3 పోస్టులు వెంటనే పెంచాలి. డిఎస్సి వెంటనే పోస్ట్పోన్ చేయాలి. రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. 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 ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల నిరసన ఢిల్లీకి చేరింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరుద్యోగి మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు నిరుద్యోగులు. 25 రోజులుగా నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడుతున్నారు. నిరుద్యోగ యువత ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు మోతీలాల్ నాయక్. నిరుద్యోగులకు రాజకీయ రంగు పోయటమేంటని మండిపడుతున్నారు మోతీలాల్ నాయక్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇప్పుడు నిరుద్యోగుల నిరసన ఢిల్లీకి కూడా చేరింది, ఏంటి అప్డేట్? రెహానా, నిరుద్యోగుల సమస్య ఢిల్లీ జంతర్ మంతర్ కు చేరింది. ఆ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లోని నిరుద్యోగి మోతీలాల్ నాయక్ ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ. ఆయనతో పాటు కొంతమంది నిరుద్యోగులు కూడా ఇప్పుడు అక్కడ పాల్గొన్నారు. మోతీలాల్ నాయక్ ప్రస్తుతం నిరుద్యోగులకు నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన గత 25 రోజులుగా నిరుద్యోగులు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 6 నెలలుగా నిరుద్యోగులు ధర్నాలు చేయడము, నిరాహార దీక్షలు చేయడము, ముట్టడిలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని కూడా ఆయన వాపోయారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు కదా. రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది, కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇవాళ ఢిల్లీకి వచ్చామని కూడా మోతీలాల్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాపాలన అని చెప్పి అరాచక పాలన కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో అంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అక్కడ అరాచక పాలన కొనసాగుతుంది. హాస్టల్లో నుండి బయటకు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అందుకే ఇవాళ ఢిల్లీకి వచ్చి నిరసనలు తెలుపుతున్నామని కూడా మోతీలాల్ నాయక్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఢిల్లీకి రండి, ఢిల్లీలో మన సమస్యలు తెలుపుతామంటూ కూడా ఆయన నిరుద్యోగులకు ఒక పిలుపునిచ్చారు. నేను గ్రూప్ 1 పరీక్ష రాయలేదు అని నన్ను అవహేళన చేశారు ముఖ్యమంత్రి. ఇదిగో ముఖ్యమంత్రి నా గ్రూప్ 1 హాల్ టికెట్ అంటూ కూడా ఆయన చూపించారు. నువ్వు సన్నాసివి, దీని రాజకీయ ఉద్యోగం కోసం నన్ను వదులుకున్నావని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు రాజకీయ రంగు పోయడం ఏంటి, మా వెనకాల ఎవరు లేరు, అక్కడ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కాకపోవడంతో ఇవాళ ఇక్కడికి ఢిల్లీకి వచ్చాము. నిన్ను మోకాళ్లపై కూర్చోబెడతాము, నీవు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పకపోతే నిన్ను మోకాళ్లపై కూర్చోబెడతామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్రస్ చేస్తూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మా డిమాండ్లు పరిష్కారం చేయకపోతే ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని సైతం కూడా ముట్టడిస్తామంటూ కూడా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, నీవు మా దగ్గరికి వచ్చావు, కానీ గ్రూప్ 2 పోస్టులు వెంటనే పెంచాలి. గ్రూప్ 3 పోస్టులు వెంటనే ఆయన ప్రస్తావించారు. మా సమస్యల పరిష్కారం చేయాలి, లేకపోతే రాహుల్ గాంధీని ఇంటి ముట్టడిస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే నిన్న కూడా మనం దీనిపైన చర్చించుకున్నాము. మోతీలాల్ నాయక్ మొదటగా ఢిల్లీలోని డీసీపీకి కూడా
ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. జంతర్ మంతర్ లో తమ వాయిస్ వినిపించడానికి కూడా ఆయన డీసీపీ అనుమతిని కోరారు. మోతీలాల్ నాయక్ ఒకవేళ పోలీసులు అనుమతిస్తే డెఫినెట్ గా కూడా నిరసన తెలుస్తామని కూడా నిన్న మనం చర్చించుకున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఈ రోజు కూడా మోతీలాల్ నాయక్ అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతము ఆయన అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నిరుద్యోగుల సమస్య ఇటు డిఎస్సితో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కూడా ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ లో చిక్కడపల్లి ప్రాంతంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి ఎవరు కూడా బయటికి రావట్లేదు. పోలీసులు వాళ్ళకి ఆంక్షలు విధించారు. బయటికి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పడంతో వారెవరు కూడా బయటికి రావడానికి సాహసం చేయడం లేదు. మరోవైపు ఏమో కొంతమంది ఓయూజేసీ నేతలు, విద్యార్థి సంఘాలకు చెందిన నేతలకి మాత్రము అర్ధరాత్రుల పూట కూడా వాళ్ళ ఇంటి బయట కానిస్టేబుల్ పెడుతున్నారని కూడా కొంతమంది ఓయూజేసీ నేతలు వాపోతున్నారు. తమకు కాల్ చేసి ఒకసారి పోలీస్ స్టేషన్ కి రావాల్సిందిగా కూడా వారిని కోరుతున్నట్లు కూడా వారు తీవ్రంగా వాపోతున్నారు. తమకు ఇబ్బంది అవుతుంది, అర్ధరాత్రుల పూట కూడా మా ఇంటి ముందట కానిస్టేబుల్ అని పెట్టడం ఏంటి, మాకు కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి రమ్మనడం ఏంటి, మేమేమన్నా రాజ్యాంగ విరుద్ధ పనులు చేస్తున్నామా, మేము నిరసన చేస్తున్నామో, మేమేమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు చేపడుతున్నామా, మేము మా నిరసన తెలుస్తున్నామో, మా నిరసన తెలపడంలో తప్పేంటి అని కూడా జేఏసీ నేతలు పలువురు వాపోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ సెగ, నిరుద్యోగుల నిరసన సెగ అనేది ఢిల్లీకి తాకింది. మరోవైపు ఏమో మోతీలాల్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇంటిని సైతం కూడా ముట్టడిస్తామనడము ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్ది రోజుల కిందట జేఎన్టీయూలో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్ష రాయని అభ్యర్థులు కూడా దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోచింగ్ సెంటర్ ఒక యజమాని 100 కోట్ల నష్టం జరుగుతుంది అని కూడా ఆయన కూడా దీక్షకు దిగడం ఏంటంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోతీలాల్ నాయక్ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. అనంతరం కూడా తన గ్రూప్ 1 హాల్ టికెట్, ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా మోతీలాల్ నాయక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు ప్రస్తుతము ఆయన జంతర్ మంతర్ లో కూడా నినాదాలు చేస్తూ కూడా ఆయన అక్కడ నిరసన తెలుపుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ వరకు విషయం వెళ్ళింది కాబట్టి దీనిపై ప్రభుత్వం నుంచి ఎవరైనా ఈ విషయంపై మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? ప్రస్తుతానికైతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో అటు జిల్లా కలెక్టర్లతో పాటు కమిషనర్లు, ఎస్పీలు అందరితోని కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగనుంది. అయితే ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో పాటు మంత్రులు అందరూ కూడా అక్కడ బిజీగా ఉన్నారు. ప్రస్తుతము మనం ఉదయం చర్చించుకున్నట్టు కూడా పలు అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పైన కూడా, ఆరోగ్యశ్రీతో పాటు రేషన్ కార్డు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా చర్చ నడుస్తోంది. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డు లింకు పెట్టొద్దంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ ఎంటైర్ డే కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా సచివాలయంలో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ రివ్యూలోనే బిజీగా ఉంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఏమైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రెహానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. रेवंत रेड्डी हटाओ, रेवंत रेड्डी हटाओ, रेवंत रेड्डी हटाओ, रेवंत रेड्डी हटाओ. డిఎస్సి పోస్ట్ పోన్ వెంటనే, డిఎస్సి పోస్ట్ పోన్ వెంటనే, డిఎస్సి పోస్ట్ పోన్ వెంటనే చేయాలి. గ్రూప్ 1 1:100 వెంటనే చేయాలి. గ్రూప్ 1 1:100 వెంటనే చేయాలి. గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 2 2000 పోస్టులు చేయాలి. గ్రూప్ 3 3000 పోస్టులు చేయాలి.